దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే, నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. దేవుని సన్నిధిలో మరి మౌనముగా నుండుట, మనం అందరం కూడా దేవుని బిగ్గరగా ఆరాధించాలి అనేటువంటి మాట కూడా మనకు తెలుసు. కనుక దీని గురించి చాలా చాలా వెర్షన్స్లో చూసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారు. ఒక బైబిల్ వెర్షన్లో ఏముందంటే, ద లివింగ్ బైబిల్లో, ఓ గాడ్ ఆఫ్ జయన్ వీ వెయిట్ బిఫోర్ యూ ఇన్ సైలెంట్ ప్రైజ్. ఓ గాడ్ ఇన్ జయన్ వీ వెయిట్ బిఫోర్ యూ ఇన్ సైలెంట్ ప్రైజ్. దేవుని సన్నిధిలో మౌనముగా నీ కొరకు మేము కనిపెట్టుకొని ఉంటున్నాము. మౌనముగా కొన్నిసార్లు దేవుని సన్నిధిలో మనకు అర్థమవుని పరిస్థితులు, మనము ఎంత ప్రార్థన చేస్తున్నా దానికి జవాబు రాకపోతున్నప్పుడు, అలాంటి సమయాల్లో మౌనముగా వి వెయిట్ బిఫోర్ యూ ఇన్ సైలెంట్ ప్రైజ్. దేవుని సన్నిధిలో మౌనంగా ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండడం కూడా దేవునిని ఆరాధించుటే. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో సియోనులో మౌనముగా ఉంటే నీకు స్తుతి చెల్లించుటే, నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. దేవుని సన్నిధిలో మనము మొక్కుబడి, పాత నిబంధన దినాల్లో వోవ్స్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్స్ వేర్ సాల్మన్ ప్రామిసెస్ మేడ్ టు గాడ్ ఆఫెన్ ఇన్ రెస్పాన్స్ టు హిస్ డెలివరెన్స్ ఆర్ బ్లెస్సింగ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మొక్కుబడులు అనేవి దేవునికి మనము పాత నిబంధన దినాల్లో మనము దేవునికి మనము చేసేటువంటి ప్రతిజ్ఞలు, లేకపోతే వాగ్దానములు. దేవుడు మనకు వాగ్దానాలు చేస్తాడు కదా, మనము దేవునికి ఏం చేయాలి? మనము దేవునికి కూడా ప్రామిస్ చేయాలి. సో అది ఆయన ఇచ్చినటువంటి విడుదలను బట్టి, ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదములను బట్టి ఇట్ ఈస్ అవర్ రెస్పాన్స్. మన జీవితాల్లో దేవునికి మనం ఇచ్చేటువంటి రెస్పాన్స్ ఏంటంటే, ప్రభువా నువ్వు నన్ను ఈ రీతిగా విడిపించావు, ఈ రీతిగా నన్ను ఆశీర్వదించావు, నా జీవితంలో నేను నీకు ఈ రీతిగా నేను ఇలా జీవిస్తానని చెప్పి మనము చేసుకునేటువంటి మొక్కుబడులు. కనుక మనము దేవునికి వాగ్దానములు చేయాలి. చాలాసార్లు దేవుడు మనకు అవే మనకు తెలుసు. మనం కూడా దేవునికి ఏం చేయాలి? ఏం చేస్తాం? మనం దేవునికి మనం ఏమీ ఇవ్వలేం. కనీసం ఆయన సన్నిధిలో దావీదు అంటాడు, నా జీవిత కాలం అంతయు కూడా నేను నీకు కీర్తనలు పాడుతాను అన్నాడు. హల్లెలూయా. నా జీవితకాలం, నా బ్రతుకు దినములన్నీ కూడా నేను యెహోవాను గురించి కీర్తనలు పాడుతాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవునికి మనము ఆరాధించాలి. కనుక ఫుల్ఫిల్లింగ్ ఓవ్స్ వాజ్ ఏ యాక్ట్ ఆఫ్ వర్షిప్ అండ్ ఒబీడియన్స్ డెమాన్స్ట్రేటింగ్ ఫెయిత్ఫుల్నెస్ టు గాడ్. ఆ మొక్కుబడి చేసుకున్నది, దానిని నెరవేర్చడం అనేది ఇట్స్ యాక్ట్ ఆఫ్ వర్షిప్. దానిని మనము విధేయతగాను, అది ఆరాధనగాను మనం ఏదైతే మొక్కుబడి చేసుకుంటామో ప్రియ దేవుని బిడ్డలారా, దానిని దేవుని సన్నిధిలో నెరవేర్చడము ఒక ఆరాధన. పాత నిబంధన దినాల్లో, కొత్త నిబంధనలో కూడా మనము దేవునికి ప్రభా ఇలా చేస్తామని చెప్పి ఆ రీతిగా చేయడం ద్వారా ఇట్స్ ఏ యాక్ట్ ఆఫ్ వర్షిప్ అండ్ ఒబీడియన్స్ డెమాన్స్ట్రేటింగ్ ఫెయిత్ఫుల్నెస్ టు గాడ్. దేవుని యొక్క విశ్వాస్యతను బట్టి, దేవుని యొక్క నమ్మకత్వాన్ని బట్టి మనము దేవునికి చేసినటువంటి ఆ వాగ్దానములు, ఆ ప్రతిజ్ఞలు మనము నెరవేర్చుట అనేది ఒక ఆరాధన, ఒక విధేయత. కనుక మనము దేవుని దగ్గర నుంచి వాగ్దానాలు పొందుకుంటాం, దేవుని దగ్గర నుంచి కృపను పొందుకుంటాము. దేవునికి కూడా మన జీవితాలు ఏం చేయాలి? సమర్పించుకొని, నేను ఈ రీతిగా నువ్వు నాకు చేసిన దానిని బట్టి నేను నీ కొరకు నేను జీవిస్తాను ప్రభు అని చెప్పి ఆయనకు కూడా మనము మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు. మన దేవునికి ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి క్వాలిటీ ఏంటంటే, దేవుడు ఏం చేస్తాడు? ప్రార్థన ఆలకించువాడు. గాడ్ ఆన్సర్స్. దేవుడు ప్రతి ప్రార్థనను ఆలకిస్తాడు, దేవుడు ప్రతి ప్రార్థనకు జవాబిస్తాడు. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. మన దేవునికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే, దేవుడు ఏం చేస్తాడు? మనకే కాదు, అన్ని జనులకు కూడా తెలుసు. నేను ఒక మెడికల్ స్టోర్కి వెళ్తుంటాను. అక్కడ అందులో మేడం ఉంటారు, ఆవిడ రన్ చేస్తారన్నమాట మెడికల్ స్టోర్. ఒక సమయంలో నా దగ్గర చాలా మెడిసిన్స్ ఉంటాయి. నేను డాక్టర్ని కాదు కానీ చాలా మెడిసిన్స్. ఎందుకంటే చాలామంది జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయినా అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చి ఏం తీసుకుంటారు? అవన్నీ కొనుంచుతాను. ఎప్పుడైనా అర్జెంట్ ఈ గ్యాస్ ఎప్పుడు వస్తుందంటే మధ్యరాత్రిలో వస్తుంది అందరికీ, ఈ గ్యాస్ నొప్పి కానీ లేకపోతే కొన్ని నొప్పులు. కనుక అప్పుడు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేరు. కనుక నేను అలా కొన్ని ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్స్ అన్నీ కొనుంచుతాను అనమాట. ఒకసారి ఆవిడ నన్ను అడిగారు అనమాట, ఎందుకు పాస్టర్ గారు మీరు ఏం చేస్తారని. నేను పాస్టర్ గారు అని చెప్పాను. ఎందుకు కొంటారని. చాలామందికి మెడిసిన్ కూడా నేను కొన్ని ఎవరైనా ఆ కోవిడ్ టైంలో కూడా చాలామందికి కొని ఇచ్చాం కదా, అలాగే నాకు ఆవిడ పరిచయం.
ఆవిడ సువార్త చెప్పడానికి అవకాశము కొద్దిగా దొరికినప్పుడు చిన్న చిన్న చెప్పేవాడిని. మొన్న ఒకసారి నేను ఏదో మెడిసిన్ తీసుకొని వచ్చేస్తున్నాను. ఆవిడ చెప్పింది, పాస్టర్ గారు మా అమ్మాయికి బాగాలేదు, ప్రార్థన చేయరా అని. దే నో దట్ అవర్ గాడ్ ఆన్సర్స్ ప్రేయర్. మీకు తెలుసా మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. వాళ్ళకి తెలుసు మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడని. మీకు తెలుసా? మన దేవునిలో ఉన్నటువంటి గొప్ప లక్షణము ఏంటంటే దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. తనకు మొరపెట్టు వారి విషయంలో, తనకు నిజముగా మొరపెట్టు వారి అందరికీ కూడా దేవుడు సమీపంగా ఉన్న దేవుడు, వారి ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన. కనుక దేవునికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైన లక్షణం ఇక్కడ రాస్తున్నాడు దావీదు. ఏమని రాస్తున్నాడు? ప్రార్థన ఆలకించేవాడు. కనుక మనలో ఉండవలసినటువంటి హైయెస్ట్ క్వాలిటీ ఏంటంటే ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. మనం ప్రార్థన చేసేవారం అయితే దేవుడు ఏంటి? మనలో ఉండవలసిన లక్షణం ఏంటి? ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. దేవుల్లో ఉన్న లక్షణం ఏంటి? కనుక ఈ లోకములో దేవుని యొక్క ప్రత్యేకత, మన యొక్క ప్రత్యేకత ఏంటంటే మనము ప్రార్థన చేసేది మన ప్రత్యేకత. మన దేవుని ప్రత్యేకత ఏంటి? ప్రార్థన ఆలకించేది దేవుని ప్రత్యేకత. హల్లెలూయా. ఈ రెండు ప్రత్యేకతలు దేవుని విషయంలో దేవుడు ఎప్పుడు మార్పు చెందడు. దేవుడు ఎప్పుడూ కూడా మన ప్రార్థనలను ఆలకించేవాడు. మనం ఏం చేయాలి? ఎప్పుడూ కూడా ప్రార్థించేవారు. త్రూ దట్ ఆ రెండో వెర్స్ చదివితే ఆ సెకండ్ లైన్లో సర్వశరీరులు. సో సర్వశరీరులు దేవుని ఎందుకు ఎలాగొస్తారు అంటే మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు. హల్లెలూయా. మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు కనుక సర్వశరీరులు ఆయన ఎద్దుకు వస్తారు. కనుక మన పని ఏంటి ఇందులో? దేవుడేంటి? ప్రార్థన ఆలకించేవాడు. మనుషులేంటి? అందరూ కూడా దేవుని దగ్గరికి వస్తారు అంటున్నాడు. మధ్యలో మన పార్ట్ ఏంటంటే ప్రార్థన చేసేవారు. సో ఈ లోకంలో ఆ ప్రత్యేకతను, ఆ గ్యాప్ను ఫిల్ చేసేది ఎవరంటే మనం. మనుషులకు దేవునికి మధ్యలో గ్యాప్ ఫిల్ చేసేది ఎవరు? మనం హెస్కేల్ గ్రంథంలో చూస్తాం. ఆ మధ్యలో ఎవరు నిలవబడతారు అనేటువంటి మాటను మనం చూస్తాం. ఆ బద్దలైపోయినటువంటి ఆ గోడలు మధ్యలో ఎవరు నిలవబడతారు? సో ప్రేయర్ ఏంటంటే ఆ బద్దలైపోయినటువంటి ఆ గోడలు, దేవునికి మనుషులకి మధ్యలో ఉన్నటువంటి ఆ గ్యాప్లో మనం నిలవబడాలి. మన ప్రార్థన ఏంటి? ప్రజలు దేవుని యొద్దకు రావాలి. దేవుని ఆశ ఏంటి? ప్రజలు దేవుని యొద్దకు రావాలి. దేవుడు ప్రార్థన ఆలకించువాడు. హల్లెలూయా. దేవుడు ఎలాంటి వాడు? ప్రార్థన ఆలకించువాడు. కనుక ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చేదురు. సర్వశరీరులు దేవుని యొద్దకు రావాలంటే దేవుడు ఖచ్చితంగా ప్రార్థన ఆలకిస్తాడు. మధ్యలో ప్రాబ్లం ఎవరిది అంటే ఎవరిది? ప్రార్థన చేసేవారిది. సో ప్రజలందరి కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రజల పక్షముగా కూడా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రజలు చూడండి, ఆమెకి ఏం తెలుసు? యేసుక్రీస్తు ప్రార్థన ఆలకిస్తాడని, యేసుక్రీస్తు బాగు చేస్తాడని ఆమెకు తెలుసు. కనుక ఏం చెప్పింది? నా కుమార్తె కోసం ప్రార్థన చేయండి. సో పీపుల్ విల్ కమ్. ఎలాగ వస్తారు అంటే మా కోసం మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. మనము ప్రజల కోసం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా సర్వశరీరులు ఆయన యొద్దకు వస్తారు. ఎందుకు వస్తారంటే దేవుడు ఎలాంటి వాడు? ప్రార్థన ఆలకించువాడు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమల నిమిత్తం నీవే ప్రాయశ్చిత్తము చేయదు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదులో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే మా అతిక్రమల నిమిత్తం నీవే ప్రాయశ్చిత్తము చేయదు. మా పాత నిబంధన అంతా కూడా వారి అతిక్రమముల కొరకు వారు గొర్రెలను, మేకలను, ఎద్దులను బలిచ్చేవారు. కానీ ఇక్కడ దావీదు నూతన నిబంధన ప్రత్యక్షతలో ఈ మాటను రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే మా అతిక్రమముల నిమిత్తం నీవే ప్రాయశ్చిత్తం చేసేదు. కనుక దేవుడే మన అతిక్రమముల నిమిత్తం ఏం చేస్తాడు? ఇక్కడ దోషములు దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, ధర్మశాస్త్రము దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మన మీద అనేకమైన దోషాలు మోపబడతాయి. ఎవరు మోపుతారు? వాక్యం మనల్ని చూపిస్తుంది. అందుకే మోషే అన్నాడు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నాయి. దేవుని యొక్క వెలుగులో మన రహస్య పాపములు ఏమవుతాయి? కనబడతాయి. దేవుని వాక్యము చదువుతుంటే మన పాపములు కనబడతాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నా మీద మోపబడిన దోషములు భరింపజాలని. ఒకవేళ మనుషులు ఒకవేళ దోషములు మోపారేమో, ఇవన్నిటి మధ్యలో దావీదు ఏమన్నాడు? మా అతిక్రమము నిమిత్తము నీవే
ప్రాయశ్చిత్తం చేసదు. మరో కీర్తనలు ఏమంటారు తెలుసా? నీ శరణు జొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా తీర్చబడరు. హల్లెలూయా. నీ శరణు జొచ్చిన వారిలో ఎవరు కూడా ఏమవరు? అపరాధులుగా తీర్చబడరు. గనుక దేవుని సన్నిధిలో దేవుడు మనకిచ్చినటువంటి ఉన్నతమైనటువంటి అద్భుతమైన ఆశీర్వాదం ఏంటంటే మన అతిక్రమముల నిమిత్తము ఆయనే ప్రాయశ్చిత్తము చేశాడు. హల్లెలూయా. కనుక యోహాను పత్రికలు ఈ మాటలను ఉంటాయి, ఆయన మన పాపముల కొరకు మాత్రమే కాదు సర్వలోకముల కొరకు కూడా ఆయన శాంతికరమై ఉన్నాడు. హల్లెలూయా. ఎవడైనానో పాపము చేసిన ఎడల తండ్రి యొద్ద మన కొరకు ఒక గొప్ప ఉత్తరవాది ఉన్నాడు అని ఆ మాటను మనం యోహాను పత్రికలో మనం చదువుతాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, 4వ వచనం, నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరుచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. భూమి మీద ఎవడు ధన్యుడు చెప్తున్నాడు? నేను రాజును గనక నేను ధన్యుని అని చెప్పట్లేదు. నేను ఉన్నతమైన స్థితిలో ఉన్నాను గనక నేను ధన్యుడును అని చెప్పట్లేదు. భూమి మీద ఎవరు ధన్యులంటే నీ ఆవరణంలో నివసించినట్లు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనం అందరము ధన్యులు. ఇంతకన్నా గొప్ప ధన్యత ఈ లోకంలో ఉండదు. హల్లెలూయా. నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు. దేవుడు మనల్ని చేర్చుకున్నాడు, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. దేవుడు మనల్ని ఏం చేశాడు? చేర్చుకున్నాడు. ఆయన ఏర్పరచుకున్నాడు, ఆయన చేర్చుకున్నాడు కనుక ఈరోజు మనం ఆయన మందిరంలో ఉన్నాం. హల్లెలూయా. కనుక మనం ఎలాంటి వారము? ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగును. ఈ లోకంలో ఎవరు ధన్యులని మనం ఎవరిని చూసి అనుకోకూడదు. లోకం ఎవరిని చూసి ధన్యులు అనుకోవాలి అంటే మనల్ని చూసి ధన్యులు అనుకోవాలి. ఆమె అనుకోవాలంటే ముందు మనం అనుకోవాలి. ముందు నేను ధన్యుడు అని మీరు అనుకోవాలి. మనం ఏం చేస్తామంటే లోకంలో ఉన్న వారందరూ ధన్యులు అనుకుంటాం, బయట ఉన్న వాళ్ళందరూ. ఇప్పుడు దేవుని బిడ్డారా, దట్ ఈస్ ద ట్రాజడీ. అసలు నేను ధన్యుడును అనుకున్న రోజున నీవు సరైనటువంటి అవగాహనలోనికి వచ్చావు. క్రైస్తత్వంలో ఉన్నటువంటి విశ్వాసంలో ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే మనము ధన్యులం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్న మనం ఎవరు? ధన్యులం. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుదము. ఎంత చక్కటి మాట అన్నాడు చూడండి. అది నేను ఒక కామెంటరీలో ఏం చదివానంటే, ద గుడ్నెస్ ఆఫ్ యువర్ హౌస్ రిఫర్స్ టు ద బ్లెస్సింగ్స్ అండ్ స్పిరిచువల్ నరిష్మెంట్ ఫౌండ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఆ మంచితనము, ఆ మేలు ఏంటి అంటే ఇట్ రిఫర్స్ టు ద బ్లెస్సింగ్స్ అండ్ స్పిరిచువల్ నరిష్మెంట్ ఫౌండ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధిలో దేవుడు తన యొక్క ఆత్మ సంబంధమైన ఆహారముతోనూ దేవుని యొక్క ఆశీర్వాదములతోనూ దేవుడు మనల్ని ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. అంతేకాదు, ద గుడ్నెస్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ గాడ్స్ హౌస్ ఈజ్ ఏ ఫోర్ టేస్ట్ ఆఫ్ ది ఎటర్నల్ బ్లెస్సింగ్స్ ప్రామిస్డ్ టు ద బిలీవర్స్. ఇది ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం అనుభవించేటువంటి ఆ మేలు ఏంటంటే ఫోర్ టేస్ట్ అన్నాడు. అంటే పరలోకంలో మనము అనుభవించబోయే దానిని ముందుగానే ఇక్కడ అనుభవిస్తాం. ఆయన సన్నిధిలో, ఆయన యొక్క ప్రియ దేవుని బిడ్డలారా సన్నిధిలో మనము ప్రభువుని ఆరాధిస్తుంటున్నప్పుడు పరలోకములో మనము అనుభవించబోయేటువంటి ఆనందము, పరలోకములో మనం అనుభవించబోయేటువంటి ఆశీర్వాదములు, ఆ మేలులు అన్నీ కూడా భూమి మీద మనం ఏం చేస్తాం? ముందుగానే ఆయన సన్నిధిలో అనుభవిస్తాం. హల్లెలూయా. ఇది దావీదు ఎంత అద్భుతంగా ఎన్నో వేల సంవత్సరాల క్రితమే రాస్తున్నాడు. నీ పరిశుద్ధ ఆలయము చేతను, నీ మందిరములోని మేలు చేతను మేము తృప్తి పొందుతాం. ఈ కీర్తన చదువుతుంటే ఎన్ని మంచి మాటలు ఉన్నాయో, ఇంకా అన్నీ చదువుతుంటే ఇంకా చాలా బాగుంటాయి. ప్రియదేవుని బిడ్డలారా, మాకు రక్షణకర్తవైన దేవ, భూదిగంతర నివాసులందరికీ, దూర సముద్రం మీదున్న వారికి ఆశ్రయమైన వాడ. అందరికీ ఆయనే ఆశ్రయం. హల్లెలూయా. మాకు మాత్రమే కాదు, భూదిగంతముల నివాసులకు అందరికీ, దూర సముద్రం మీద ఉన్న వారికి దేవుడే ఆశ్రయమైన వాడు. నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చున్నావు. దేవుడు తన నీతిని బట్టి భీకర క్రియల చేత దేవుడు మనకేం చేస్తాడు? ఉత్తరం ఇస్తాడు. హల్లెలూయా. తన నీతిని బట్టి దేవుడు మనకు ఉత్తరం ఇచ్చేవాడు. తర్వాత ఇంకొక వచనం చదివి నేను ముగిస్తాను. 7వ వచనము, ఆయన సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణుచువాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు. ఆయనే సముద్రముల ఘోషను ఏం చేసేవాడు? వాటి తరంగముల ఘోషను. ఇది మీకు తెలియాలంటే ఒకసారి మీరు కొంచెం లోనికి వెళ్ళాలి. ఎక్కడికి?
ట్రై చేయకండి. పాస్టర్ గారు ట్రై చేయమన్నారని చెప్పి మళ్ళీ మీరు కనబడలేదు అనుకోండి, పాస్టర్ గారు ఇలా చెప్పారంటారు. నేను బీచ్లో ఎక్కువసార్లు బాప్తిజాలు ఇస్తున్నప్పుడు, లాస్ట్ ఇయర్ ఒకరికి బాప్తిజం ఇస్తున్నాం. అప్పుడు కొంచెం మధ్యాహ్న కాల సమయంలో ఎక్కువ కెరటాలు వస్తున్నాయి. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను. కొంచెం ఎక్కువ వచ్చింది కెరటం. బాప్తిజం ఇచ్చేసాం. ఇచ్చిన తర్వాత అది ముందుకెళ్ళింది, వాటరు లాగింది మొత్తం అందరినీ. అది లాగుతుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇంక అయిపోయింది అనుకున్నాను. లాస్ట్ అనమాట. ఇంకొంతసేపు వాటర్ ఉంటే మాత్రం వెళ్ళిపోతాం లోనికి. ఎంత గట్టిగా లాగిందంటే లోనికి నా కాళ్ళు సగానికి సగం ఇసుకలోకి వెళ్ళిపోయింది. సమ్మని లాగింది వెనక. ఒక్కసారి 3 వైపుల నుంచి ఆ వాటర్ వచ్చి సమ్మని బ్యాక్ లాగింది. గట్టిగా ముగ్గురు ఒకరి చేత ఒకరు పట్టుకుని ఉన్నాము, కానీ వాళ్ళు లాగేస్తుంది. నీరు అయిపోయింది వెళ్ళడం. లేకపోతే ఇంకొంతసేపు ఉంటే ఇక మా గ్రిప్ అయిపోతుంది, వెళ్ళిపోతాం. ఆ కెరటాలు, ఆ ఘోష, ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కడే అనొచ్చువాడు, మనుషులు ఎవరు అనచలేరు. సముద్రం కంటే ఆ కెరటాల కంటే బలమైనది ఏమి ఉండదు. దానిని దేవుడు ఒక్క మాటతో దాని ఘోషను అనొచ్చువాడు. హల్లెలూయా. సముద్రంలో ఘోషను, జనముల అల్లరిని కూడా చల్లార్చువాడు ఆయనే. రెండో మాట ఏం చెప్తున్నాడు? ప్రపంచమంతా ఎంతో అల్లరిగా ఉంది. ప్రతి దేశంలో దేవుని బిడ్డలారా అల్లరి అల్లరి అల్లరి. ఇరాన్లో, బంగ్లాదేశ్లో, దేవుని బిడ్డలారా రష్యాలో, ఇలాగ అన్ని దేశాల్లో కూడా మరి భయంకరమైనటువంటి అల్లరి ఉంది. దేవుడు ఒక్కడే జనముల అల్లరిని చల్లార్చువాడు. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడు మనకు ఒక పిక్చర్ ఉంటేనే మనము దేవుని అలాగ ఆరాధించగలుగుతాం. దేవునిగా ఆరాధించాలి అంటే దేవుడు ఎలాంటి వాడో మనకు తెలిసినప్పుడు దేవునితో ఎంతో భయముతో భక్తితో ఆయనను ఆరాధించగలుగుతాం. హల్లెలూయా. మన దేవుడు సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణుచువాడు, జనముల అల్లరిని ఆయన చల్లార్చువాడు. కనుక తర్వాత వచనం నుంచి వేరేగా ఉంటే నేను నెక్స్ట్ వీక్ కానీ తర్వాత ఎప్పుడైనా చెప్పినప్పుడు నేను చెప్తాను. దేవుని బిడ్డలారా, జనముల అల్లరిని ఆయన ఏం చేస్తాడు? చల్లార్చువాడు. సముద్రముల ఘోషను, దేవుడే భూదిగంతర నివాసులందరికీ కూడా ఆశ్చర్యమైన వాడు. దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎలాంటి వాడు? ప్రార్థన ఆలకించువాడు. సర్వ శరీరులు ఆయన యొద్దకు వచ్చేద్దరు. అందరం లేచి నిలబడదాం, ప్రభుని ఆరాధిద్దాము. మన దేవుడు ఏమై ఉన్నాడన్న పిక్చర్ని మన హృదయాల్లో ఒకసారి పెట్టుకొని ప్రభుని ఆరాధన చేద్దాం.